సో మనం ప్రీవియస్ క్లాస్లో బీసీడీ అడిషన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నామండి. సో ఇప్పుడు బీసీడీ సబ్ట్రాక్షన్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నామండి. సో మనకు తెలిసినట్టుగా బీసీడీ నెంబర్ సిస్టమ్ అనేది దేనికి అప్లికేబుల్ అవుతుందండి? డెసిమల్ నంబర్ సిస్టమ్ అనే దానికి అప్లికేబుల్ అవుతుంది. అంటే 0 to 9. మనకు డెసిమల్ నంబర్ సిస్టంలో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నామండి. సో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏంది, R-1 కాంప్లిమెంట్ అంటే ఏంది. ఇన్ కేస్ డెసిమల్ నంబర్ సిస్టమ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ డిజిట్స్ వచ్చి 10 ఉంటాయని మనకు తెలుసు. అంటే 10 ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటండి, 10s కాంప్లిమెంట్, R-1 కాంప్లిమెంట్ అంటే 9s కాంప్లిమెంట్ అని మీకు తెలుసు అండి. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కనుక మీరు 9s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్, 10s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో తెలిసిందంటే, ఈ ప్రాబ్లంలో ఓన్లీ యాడ్ ఆన్ ఏముంటుందంటే, ఒకవేళ మనకు బీసీడీ ఎడిషన్లో డిస్కస్ చేసినట్టుగా సమ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అయ్యి క్యారీ గాన జనరేట్ కాకపోతే అది వ్యాలిడ్ బీసీడీ. ఒకవేళ ఇన్ కేస్ సమ్ ఈస్ గ్రేటర్ దెన్ 9 అయ్యి క్యారీ జనరేట్ అయినా అవ్వకపోయినా సో అది ఇన్వాలిడ్. దానికి మనం ఏం చేయాలంటే +6 అనేది యాడ్ చేయాలి, రైట్. ఒకవేళ సమ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అయ్యి ఇన్ కేస్ క్యారీ గాన జనరేట్ అయిందనుకో అది ఇన్వాలిడ్ అంటాం. దానికి మనం 0110 యాడ్ చేయాలని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి, రైట్. సో ఇక్కడ ఇప్పుడు 10s కాంప్లిమెంట్లో కానీ మనం సబ్ట్రాక్షన్ చేయాలి అంటే బీసీడీ నెంబర్ సిస్టమ్కి సబ్ట్రాక్షన్ అండి. సో ఎక్స్ట్రా పాయింట్ ఏమవుతుందంటే మనకు 9s కాంప్లిమెంట్ 10s కాంప్లిమెంట్ మెథడ్కి ప్రొసీజర్ సేమ్. ఇన్ కేస్ ఆఫ్ 10s కాంప్లిమెంట్లో ఏమవుతుందండి, ఇఫ్ m ఈస్ గ్రేటర్ దెన్ s అయినప్పుడు ఏమవుతుంది, క్యారీ జనరేట్ అవుతుంది, అంతే కదా. అప్పుడు ఏం చేస్తాం, క్యారీ అనేది రిమూవ్ చేస్తాం, రైట్. సో ఒకవేళ m ఈస్ లెస్ దెన్ అయితే ఏమవుతుందండి, క్యారీ అనేది జనరేట్ కాదు, మళ్ళీ 10s కాంప్లిమెంట్ కనుక్కొని ముందు మైనస్ సైన్ పెడతాం. అదే 9s కాంప్లిమెంట్లో ఏమవుతుందండి, ఇఫ్ m ఈస్ గ్రేటర్ దెన్ అయితే ఆ క్యారీ అనేది LSBలో యాడ్ చేస్తాం. ఒకవేళ జనరేట్ కాలేదనుకో మళ్ళీ 9s కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి మైనస్ అనేది ఆన్సర్కి యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే ఈ పోర్షన్ ఒకటే ఎక్స్ట్రా థింగ్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకు బీసీడీ సబ్ట్రాక్షన్ అనేది చాలా ఈజీ అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 8 - 2, రైట్. సో దీనికి మనం ఇంతకుముందు 10s కాంప్లిమెంట్లో ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, 9s కాంప్లిమెంట్లో ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏమడుగుతుందంటే బీసీడీ సబ్ట్రాక్షన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బీసీడీ నెంబర్ సిస్టంలో చేయమంటుండండి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ m షుడ్ బి ఈక్వల్ అని తెలుసు కదా మనకు ప్రొసీజర్. 9s కాంప్లిమెంట్ ఆర్ 10s కాంప్లిమెంట్లో మీరైతే ఆ వీడియో కనుక వాచ్ చేయకపోతే మనకు 9s కాంప్లిమెంట్ 10s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. సో అది ప్రొసీజర్ నేర్చుకున్న తర్వాత మాత్రమే బీసీడీ ఎడిషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ వీడియో కనుక వాచ్ చేస్తున్నారంటే మీకు ఈ వీడియో అనేది నథింగ్ అండి, రైట్. సో ఇప్పుడు మనకు ఏదండి, నెగిటివ్ నెంబర్నే కదా మనం పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలి యూజింగ్ ఏందండి 10s కాంప్లిమెంట్. అంటే ఈ 2 అనేది నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ వాల్యూ. సో 10s కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ 9s కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే 9తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ ఏమొచ్చింది 7. సో 10s కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలండి, వచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేస్తే అది మనకు 10s కాంప్లిమెంట్ అవుట్పుట్. అంటే ఈ నెగిటివ్ నెంబర్ని మనం ఇప్పుడు ఏమని కన్వర్ట్ చేసినాం, పాజిటివ్ నెంబర్. ఆ పాజిటివ్ నెంబర్ ఏంటండి 8 అనేది వచ్చింది. ఇక్కడ పాజిటివ్ నెంబర్ అనేది 8 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు మినిమం వాల్యూ ఏముందండి, m వాల్యూ 8 ఉంది. ఇక్కడ సబ్ట్రాహెండ్ వాల్యూ ఏముంది, -2 ఉంది. సో దీన్ని 10s కాంప్లిమెంట్తో పర్ఫామ్ చేసిన తర్వాత మనకు సబ్ట్రాహెండ్ వాల్యూ ఏమొచ్చిందండి 8. అంటే ఇప్పుడు ఇది పాజిటివ్ నెంబరే, ఇది పాజిటివ్ నెంబరే, బోత్ ఆర్ పాజిటివ్ నెంబర్ అయితే మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, రైట్. సో దీన్ని నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చిందండి 8 వచ్చింది. ఆల్రెడీ m వాల్యూ అనేది పాజిటివ్ నెంబరే. కాకపోతే ఇక్కడ మనం 8 - 8 దీనికి అడిషన్ సబ్ట్రాక్షన్ సంథింగ్ 10s కాంప్లిమెంట్లో చేసినాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బీసీడీ సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇలా వచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలంటే బీసీడీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. సో బీసీడీ నెంబర్ కోడ్ ఏంటండి, బై డిఫాల్ట్ 8421 కదా. 8కి ఆన్సర్ ఏంది 1000. నెక్స్ట్ మళ్ళీ 8కి ఆన్సర్ ఏంటండి 100. అంటే ఇది m వాల్యూ, ఇది సబ్ట్రాహెండ్ వాల్యూ. సో ఈ బోత్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందండి 0 0 0 0 0 1 1 అంటే ఏంటండి 0 1. ఇక్కడ ఎక్స్ట్రా బిట్ అనేది జనరేట్ అయింది కదా. సో ఇప్పుడు ఎక్స్ట్రా బిట్ అనేది జనరేట్ అయింది. సో దీన్ని మనం డిస్కార్డ్ చేసి మనకు ఆన్సర్ వచ్చేది ఎప్పుడు, నార్మల్ యూజింగ్ 10s కాంప్లిమెంట్ మెథడ్లో. కానీ ఇక్కడ బీసీడీ సబ్ట్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బీసీడీ అడుగుతుంది కాబట్టి ఇక్కడ చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఏంటంటే క్యారీ గనక జనరేట్ అయితే అది ఇన్వాలిడ్ అంటాం. ప్రొసీజర్ చూసాం కదా ఇంతకుముందు, ఇన్వాలిడ్ అంటాం. దానికి +6 యాడ్ చేయాలనేది మనకు తెలుసుకోవాలి, రైట్. సో ఇప్పుడు చూడండి, యాజ్ పర్ 10s కాంప్లిమెంట్ ప్రొసీజర్లో ఎక్స్ట్రా బిట్ క్యారీ జనరేట్ అయితే డిస్కార్డ్ చేస్తాం.
కానీ యాజ్ పర్ బీసీడీ నెంబర్ సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అయినా క్యారీ జనరేట్ అయింది కాబట్టి ఇది ఇన్వాలిడ్ కాబట్టి మనం 0110 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ ఏందండి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇది ఓన్లీ సింగిల్ టైమే యాడ్ చేస్తాం, అది అడిషన్కి యాడ్ చేస్తాం, క్యారీకి సమ్కే యాడ్ చేస్తాం, క్యారీకి యాడ్ చేయం. ఓన్లీ వన్ టైం కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో 0 + 0 1 1 0. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందండి మనకు 6 వచ్చింది. మీకు డౌట్ ఉంటే 8 - 6 అంటే 8 - 2 అంటే ఏంటండి 6. 6కి ఆన్సర్ ఏంటండి బీసీడీ నెంబరు 0110. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టెన్స్ కాంప్లిమెంట్ కూడా మనకు 0110 వచ్చిందండి. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలండి, రైట్. సో నెక్స్ట్ 9th కాంప్లిమెంట్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలండి, సేమ్ బీసీడీ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ m is less than s అయినప్పుడు, m is greater than s అయినప్పుడు అంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనకు క్యారీ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్యారీ జనరేట్ అయితే ఏం చేయాలంటే ఇన్ కేస్ ఆఫ్ 10th కాంప్లిమెంట్లో డిస్కార్డ్ చేస్తాం, 9th కాంప్లిమెంట్లో అయితే దాన్ని LSBకి యాడ్ చేస్తాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ m is less than s అయితే యాజ్ యూజువల్ ప్రొసీజర్, మళ్ళీ 9th కాంప్లిమెంట్ ఉంటే 9th కాంప్లిమెంట్, 10th కాంప్లిమెంట్ ఉంటే 10th కాంప్లిమెంట్ పర్ఫామ్ చేసి ఆన్సర్ ముందు నెగిటివ్ సైన్ పెడతాం, రైట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చిందండి 79 - 26. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఏంటండి 26. దీన్ని ఏం కన్వర్ట్ చేయాలి, పాజిటివ్ నెంబర్. ఎవరు కన్వర్ట్ చేస్తారంటే నెగిటివ్ నెంబర్ నుంచి పాజిటివ్ నెంబర్ 9th కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ మెథడ్ ఈజ్ టు కన్వర్ట్ ది నెగిటివ్ రిప్రజెంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పాజిటివ్ రిప్రజెంటేషన్. ఎందుకు కన్వర్ట్ చేయాలి పాజిటివ్ నెంబర్గా, ఎందుకంటే బోత్ పాజిటివ్ నెంబర్లుగా కన్వర్ట్ చేసిన తర్వాత మనం సబ్ట్రాక్షన్ ప్లేస్లో అడిషనే పర్ఫామ్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ 9th కాంప్లిమెంట్ యూజ్ చేసుకొని ఈ 26ని అంటే -26ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేస్తాం. సో 9th కాంప్లిమెంట్ ప్రొసీజర్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ 9తో సబ్ట్రాక్ట్ చేయాలి, 9తో సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 37. అంటే ఇక్కడ 73 అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ద పాజిటివ్ రిప్రజెంటేషన్ ఫర్ ది నెగిటివ్ నెంబర్ -26. అంటే ఇప్పుడు ఇది పాజిటివ్ నెంబర్ అయింది, ఆల్రెడీ m వాల్యూ పాజిటివ్ నెంబర్ అయింది కాబట్టి మనం ఏం పర్ఫామ్ చేయాలంటే ఈ 79కి ఈ 73కి అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఎందుకు, ఇది పాజిటివ్ నెంబరు, ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీసీడీలో రాయాలి. అంటే దీన్ని బీసీడీ నెంబర్ రాసుకోవాలి, దీన్ని బీసీడీ నెంబర్ రాసుకోవాలండి. సో 7కి బీసీడీ నెంబర్ ఏంటండి, వాట్ ఈస్ ద బీసీడీ నెంబర్ ఫర్ 7 0111. సో 9కి బీసీడీ నెంబర్ ఏంటండి, సో మీకు కావాలంటే ఇక్కడ రాసాను 0111 79. సో ఇది పాజిటివ్ రిప్రజెంటేషన్ కదండి. సో ఇక్కడ నెంబర్ 7, 9కి ఏమొస్తుందండి 1001. మళ్ళీ 7కి ఏమొస్తుందండి 0111. సో మళ్ళీ 3కి ఏమొస్తుందండి 0011. అంటే 4-bit రిప్రజెంటేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలండి అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి యాజ్ యూజువల్ ప్రొసీజర్. 11 అంటే ఏంటండి సమ్ ఈక్వల్ టు 0, క్యారీ ఈక్వల్ టు 1, అంతే కదండి. మళ్ళీ 11 అంటే 01 1 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి సమ్ ఈస్ ఏమొచ్చిందండి, ఈ వాల్యూ అనేది సమ్ ఈస్ గ్రేటర్ దెన్ 9. గ్రేటర్ దెన్ 9 అంటే ఇది ఏంటండి క్యారీ జనరేట్ అయినా అవ్వకపోయినా ఇన్వాలిడే కదా. ఇన్వాలిడ్ అయితే మనం ఏం చేయాలి 0110 యాడ్ చేయాలి, రైట్. సో అదేవిధంగా మళ్ళీ దీనికి 4-bitకి అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాం. సో 11 అంటే ఏంటండి 11 అంటే ఏంటండి 2 2 అంటే ఏంటండి 10. దీన్ని మనం ఏమంటాం సమ్, రిమైనింగ్ బిట్ని మనం ఏమంటాం క్యారీ. సో సమ్ వాల్యూ ఈక్వల్ టు 0, క్యారీ వాల్యూ ఈక్వల్ టు 1. 111 అంటే ఏంటండి 3 3 అంటే బైనరీ నెంబర్ 11. సో సమ్ వాల్యూ ఈక్వల్ టు 1, క్యారీ వాల్యూ ఈక్వల్ టు 1. అగైన్ 111 అంటే ఏంటండి 3. సో 3 అంటే 1. సో ఫస్ట్ ఎల్ఎస్బి బిట్ వాల్యూని సమ్ అంటాం, నెక్స్ట్ బిట్ వాల్యూని క్యారీ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 1110 వచ్చింది. అంటే ఏంటంటే 14. అంటే సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 9 కదా. యాజ్ పర్ బీసీడీ సబ్ట్రాక్షన్ కదా మనం పర్ఫామ్ చేస్తున్నాం. బీసీడీ సబ్ట్రాక్షన్ అంటే బీసీడీ నెంబర్ సిస్టమ్ ప్రకారం ఇదేంటండి ఇన్వాలిడ్. సో ఇన్వాలిడ్ అయితే మనం ఏం చేయాలి 0110 అనేది యాడ్ చేయాలి, రైట్. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కదా. వన్ టైం కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది మనం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆన్సర్ చూడండి 00 అంటే 0, 01 1, 11 అంటే 01. సో ఇక్కడ మళ్ళీ 1 వచ్చింది. 11 అంటే ఏంటంటే 0. ఇక్కడ క్యారీ జనరేట్ అయిందంటే ఇది ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ఇది 8-bit అడిషనే, కాకపోతే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 4-bit చేసుకుంటున్నాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ 11 వచ్చి 0 క్యారీ జనరేట్ అయింది కాబట్టి ఈ ఫర్దర్ ప్రాసెస్లో లేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకంటే 8-bit అడిషన్నే మనం 4-bit చేస్తున్నాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 001 అంటే ఏంటండి 1, 11 అంటే ఏంటండి 0 1, 111 అంటే ఏంటండి 1 1, 11 అంటే ఏంటండి 0 ఎక్స్ట్రా బిట్ జనరేట్ అయింది కదా, దాన్నే మనం క్యారీ. అంటే ఇప్పుడు యాజ్ పర్ 9th కాంప్లిమెంట్ m ఈజ్ గ్రేటర్ దెన్ s కదా. అంటే
ఎం వాల్యూ పెద్దది చిన్న వాల్యూస్ కదా, అంటే పక్కా మనకి ఏమవుతుందంటే క్యారీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు క్యారీ జనరేట్ అయితే మనం ఏం చేయాలి, 10s కాంప్లిమెంట్లు అయితే క్యారీని రిమూవ్ చేస్తావు, 9s కాంప్లిమెంట్ ఏం చేస్తావు, క్యారీ తీసుకుపోయి ఎల్ఎస్బిలో యాడ్ చేస్తావు. అంటే ఇది మనకి ఏదైతే వాల్యూ ఉందో దీన్ని తీసుకుపోయి ఎల్ఎస్బి, అంటే 8 బిట్లో ఇది కదా ఎల్ఎస్బి బిట్ వాల్యూ, సో ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అడిషన్ ఆపరేషన్, అంటే 0 1 1 0 0, మళ్ళీ ఇది 1 0 1 0, ఇది రాయొద్దు, ఇది ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసినాం. ఇక్కడ దీని మీనింగ్ ఆన్సర్ ఏందండి 3, దీని ఆన్సర్ ఏందండి 5. మీకు డౌట్ ఉంటే రైట్, ఇక్కడ మనకి ఏమొచ్చింది 53 వచ్చింది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బీసీడీ. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 79 - 26, ఆన్సర్ ఏమొస్తుందండి 53 కదా. సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా 53. సో ఈ విధంగా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. రైట్, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చిందండి 89 - 54 యూజింగ్ విచ్ మెథడ్ అండి, 9s కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ అండి. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అండి, నెగిటివ్ నెంబర్ ఏముంది 54 ఉంది, దీన్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేద్దాం విత్ హెల్ప్ ఆఫ్ వాట్ 9s కాంప్లిమెంట్, అంటే 54 9 9. సో గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంట్ మెథడ్ అనేది ఓన్లీ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ రిప్రజెంటేషన్గా వాడడానికి మాత్రమే వాడతావు. సో 9 - 4 కదా, అంటే 5 45 వచ్చింది. రైట్, సో ఇప్పుడు 45 మీకు డౌట్ ఉంటే దానికంటే ముందు ఏం చేస్తారంటే ఈజీ వేతో ఫైండ్ అవుట్ చేయడం, అంటే 89 - 54 ఉంది కదా. సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి 5 3, అంటే మనకు ఆన్సర్ ఏం రావాలంటే 35 రావాలి. సో 35కి బీసీడీ నెంబర్ ఏంది 0 0 1 1 0 1 0 1. సో ఇది ఫైనల్ ఆన్సర్ రావాలని గుర్తుపెట్టుకొని 9s కాంప్లిమెంట్ ప్రొసీజర్ చేసినా కూడా మనకి ఇదే ఆన్సర్ రావాలనేది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇదేందండి పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ దిస్ నెగిటివ్ నెంబర్ -54. ఎం వాల్యూ అనేది ఆల్రెడీ పాజిటివ్ నెంబర్ కాబట్టి నవ్ ఎం ఈక్వల్ టు 89. నవ్ ఎస్ వాల్యూ ఏందండి పాజిటివ్ రిప్రజెంటేషన్లో 45, అంటే ఈ 89కి ఈ 45కి మనం ఏం చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బీసీడీ రాయాలి. 8కి ఏందండి 1 0 0 0, 9కి ఏందండి 1 0 0 1, అదేవిధంగా 4కి ఏంది 0 1 0 0, 5కి ఏందండి 0 1 0 1 5కి. రైట్, సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇవి బోత్ ఆర్ పాజిటివ్ నెంబర్సే కదా, ఇప్పుడు దీన్ని నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం అడిషన్ ఆపరేషన్ చేయాలి. 1 1 అంటే ఏందండి 0 1, మళ్ళీ 1 1 1. ఇప్పుడు చూడండి వాల్యూ ఏందండి 14 కదా, అంటే సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 9 కదా. క్యారీ జనరేట్ అయినా జనరేట్ కాకపోయినా దీన్ని మనం ఏమంటాం ఇన్వాలిడ్ అంటాం. సో ఇన్వాలిడ్ అయితే మనం ఏం చేయాలండి 0 1 1 0 అనేది యాడ్ చేయాలి. అదేవిధంగా ఈ 4 బిట్ అడిషన్ ఉంది కదా మనకు, సో 0 0 1 1. సో ఇది 12 అండి, 1 1 0 0 అంటే ఏంటండి 12. సో 12 అంటే సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 9 కాబట్టి ఇన్వాలిడ్ అయితే మనం ఏం చేయాలండి 0 1 1 0 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 1 టైం కరెక్షన్ ఫ్యాక్టర్ మళ్ళీ మనం పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే అడిషన్ ఆపరేషన్. సో 0 + 0 0, 1 1 అంటే 0 1, 1 1 అంటే ఏంటండి 3, 1 1, సమ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈక్వల్ టు 1. సో 1 1 అంటే ఏంటండి 0, మళ్ళీ ఇక్కడ 1 రాయాలి, ఎందుకంటే ఇది 8 బిట్ అడిషనే మనం 4 4 చేస్తున్నాం. రైట్, సో ఒక్క టైం అండి 0 1 1 0 అనే కరెక్షన్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తాం, మల్టిపుల్ టైం యాడ్ చేయం గుర్తుపెట్టుకోండి. సో 1 1 1 1 అంటే 0 1, 1 1 అంటే 0 1. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి, సో దీని ఆన్సర్ ఏంటండి 3, దీని ఆన్సర్ ఏంటండి 4. రైట్, సో మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటండి 35, మనకి ఇక్కడ ఏమొచ్చింది 34 సంథింగ్ వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాజ్ పర్ దిస్ ప్రొసీజర్, అంటే ఈ ప్రొసీజర్ ప్రకారం 9s కాంప్లిమెంట్లో ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్, అంటే ఎం వాల్యూ అనేది 89, ఎస్ వాల్యూ అనేది 54. ఈ ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ అయినప్పుడు పక్కా క్యారీ అనేది జనరేట్ అవుతుంది. క్యారీ జనరేట్ అయితే మనం ఏం చేయాలండి, క్యారీ షుడ్ బి యాడెడ్ టు ది ఎల్ఎస్బి, అంటే దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది 1 0 1 0 1 1 0 0, ఇది ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఫైనల్ ఆన్సర్. సో దీనికి ఏందండి 3, దీనికి ఆన్సర్ ఏందండి 5. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది 35, దిస్ ఈస్ ఆల్సో 35. సో ఈ విధంగా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అండి.